ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులను పెద్ద పులి హడలెత్తిస్తోంది. గత వారం రోజులుగా బుట్టాయిగూడెం, నల్లజర్ల, ద్వారకా తిరుమల, దెందులూరు మండలాల్లో సంచరిస్తూ రైతన్నలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గ్రామాల్లో పులి హల్చల్ చేస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన చెందుతున్నారు స్థానికులు. పులి సంచారంపై సమాచారం అందుకున్న పోలీసులు 4 రోజుల క్రితమే రంగంలోకి దిగారు. ఇప్పటికే ఏలూరు జిల్లా దెందులూరు, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలాల్లోని పలు గ్రామ పరిసరాల్లో పులి పాదముద్రలు గుర్తించారు. నల్లజర్ల మండలం పుల్లలపాడు గ్రామ సమీపంలో నల్లజర్ల రిజర్వ్ ఫారెస్ట్ లో పులి సంచారం అవుతున్నట్టుగా గుర్తించారు. పాపికొండలు నేషనల్ పార్క్ నుంచి కన్నాపురం ఫారెస్ట్ మీదుగా పెద్ద పులి అడవిలోకి వచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. పాదముద్రల ఆనవాళ్ల ప్రకారం ఈ పులి వయసు 13 ఏళ్లుగా ఉంటుందని, మగ పులిగా గుర్తించినట్టుగా చెప్తున్నారు. అటవీ అధికారులు రోజుకి 15 కిలోమీటర్ల వరకు పులి సంచరిస్తోందని, ప్రస్తుతం మనుషులకు హాని కలిగించే విధంగా దాని స్వభావం లేదని చెప్తున్నారు. పెద్ద పులి ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చి ఆచూకీ గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అధికారులు. అయితే వైల్డ్ యానిమల్ కంటిన్యూస్ గా సంచరించడంతో కెమెరాలకు ఆచూకీ చిక్కలేదంటున్నారు రాజమండ్రి అటవీ శాఖ అధికారి నాగరాజు. అయితే 11 మందితో ప్రత్యేక ఎక్స్పర్ట్ టీం ఏర్పాటు చేసి ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అయితే పెద్ద పులి వచ్చిన మార్గంలోనే వెనక్కి తిరిగి సంచరిస్తుండటంతో మళ్లీ కన్నాపురం ఫారెస్ట్ వైపుకి వెళ్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు. పెద్ద పులి మనుషులపై దాడి చేసే పరిస్థితులు ఉంటే బోన్లో బంధించడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నారు డిఎఫ్ఓ నాగరాజు. ఆయనతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక పులి సంచారంకి సంబంధించి అటవీ అధికారులు కూడా పూర్తిగా రెస్క్యూ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మనకు రాజమండ్రికి సంబంధించినటువంటి డిఎఫ్ఓ నాగరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, పెద్ద పులికి సంబంధించి ఏ పార్క్ నుంచి వచ్చింది, అది ప్రత్యేకంగా ఏ రిజర్వ్ ఏరియా నుంచి వచ్చింది, ఎలా ఉంది సరిగ్గా పరిస్థితి? ఒక 5 డేస్కి మునుపు కన్నాపూర్ ఫారెస్ట్ ఏరియా నుంచి పాపకొండ నేషనల్ ఫారెస్ట్ ఏరియా అటు పక్క నుంచి కన్నాపూర్ ఫారెస్ట్ ఏరియా దాన ఇటు పక్కకు నల్లచెట్ల సైడ్కు వచ్చింది. నల్లచెట్ల సైడ్ నుంచి మళ్ళీ టువార్డ్స్ ఏలూరు వైపు ఆ ఏరియాకు 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్ళింది 3 డేస్ మునుపు. మళ్ళీ నిన్న ఈవినింగ్కు అది మళ్ళీ బ్యాక్ అయ్యి నల్లసర్ల ఏరియాలో ఇక్కడ మనం ఉన్న ఈ ఏరియా నుంచి 1.5 కిలోమీటర్ ఏరియాలో ఏపీఎఫ్డిసి ప్లాంటేషన్స్లో అక్కడ పాదముద్రికలు గుర్తించడం జరిగింది. అది లాస్ట్ పాయింట్గా నిన్న. నెక్స్ట్ ఇక్కడ ఈవినింగ్ కూడా ప్రజలందరినీ అప్రమత్తం చేసినాము. డిపార్ట్మెంట్ నుంచి కూడా మా సిసిఎఫ్ సార్ ఒక టీమును ఫామ్ చేసినారు. ఈ టీంలో ఎన్జిఓస్ ఉంటారు, సర్పంచ్, లోకల్ రిప్రజెంటేటివ్స్, నేషనల్ కన్జర్వేషన్ ఎక్స్పర్ట్స్, ఎన్ఎస్టిఆర్ ఎక్స్పర్ట్స్ కమిటీస్ అందరూ ఉన్నారు. ఇప్పటి వరకు ట్రాక్ చేస్తున్నాము ఆ టీమ్స్ అన్ని. టీం సంబంధించి ఇదే ఉంటుంది సార్, ఈ టీం ఏర్పాటు చేశారు. ఈ టీము అంతా కూడా మా అనిమల్ ట్రాకర్స్, ఈ టీము వీళ్ళంతా ఎక్స్పర్ట్ కమిటీ. టైగర్ ఎక్కడెక్కడ మూమెంట్ ఉంది ఈరోజు, ఇప్పుడు ఇక్కడ తెల్లవారుజామున ఒక స్మాల్ ఇది లేత దొడ్డను తీసుకుపోయింది. తర్వాత ఎటు పక్కకు వెళ్తుంది దాని గురించి ఒక కెమెరా ట్రాప్స్ కూడా అరేంజ్ చేసినాము. నెక్స్ట్ మేము అనుకుంటున్నాం మళ్ళీ రిటర్న్ అయ్యి కన్నాపురం అడవులు వచ్చిన దారి నుంచినే బ్యాక్ అవుతుంది కాబట్టి తర్వాత బ్యాక్ అయ్యి మళ్ళీ పాపికొండ నేషనల్ ఫారెస్ట్ లేకే వెళ్తుందని అనుకుంటున్నాము. దాని గురించి మేము కెమెరా ట్రాప్స్ పెట్టి క్రిటికల్గా మానిటర్ చేస్తున్నాము. ఒక ట్యాప్ కెమెరాలో కూడా చికెన్ దాఖలాలు ఎలా ఉంటుందంటే దాని సంచారం ఎలా ఉంటుంది? ఇది మేము ఈ ఏరియాలో ఉండొచ్చు అని మనం అది పగ్ మార్క్స్ ఆధారంగా కెమెరాస్ అరేంజ్ చేస్తున్నాము. అది ఒక చోట నుంచి కంటిన్యూగా మూమెంట్లో ఉంది కాబట్టి మనకు ఇంకా దాని డైరెక్ట్ కెమెరాలు ట్యాప్ చేయడానికి ఇంకా వీలు కాలేదు. దాని గురించి కమిటీ కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. బోన్లు కానీ సిద్ధం చేశారు సార్? ఎలా బోన్స్ అంటే అవి చాలా అంటే మేము ఇప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. దాన్ని అది ఇంతవరకు ఎవరిని కూడా ఏమి హామ్ చేయలేదు. అట్లా
ఉమెన్ అటాక్ చేయడము, ఉమెన్ హ్యాబిటేషన్ లేకొస్తే అవసరం అయితే మాత్రం రెడీగా సిద్ధంగా పెట్టుకున్నాము. బోన్ కానీ ట్రాంక్లైజింగ్ కానీ అవి ఇష్టం వచ్చినట్టు వాడడానికి లేదు, మేమైతే సిద్ధంగా పెట్టుకున్నాము. అది పెట్టుకున్నాము, అవసరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాడతాము. సెగాకి సంబంధించి చూసుకునే కనుక ఓవరాల్గా జిల్లాకి మొత్తం కూడా సంచరించేటువంటి పులి ఒకటే ఉంది. దానికి సంబంధించి కూడా తిరుగుపైన అయింది. అది కాక కన్నాపురం సంబంధించిన రేంజ్ అడవిలోకి అది తిరుగుపైన అయిందని చెప్పి వారు కూడా చేస్తున్నారు. టైగర్కి సంబంధించి ప్రొటెక్ట్ చేసింది కానీ మరి ప్రజలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీ వేసాము. ఆ కమిటీ కూడా క్షేత్రస్థాయిలో కూడా పనిచేస్తుందని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కనపడుతుంది. విజయ్ రాముతో రాజు, సాక్షి టీవీ, త్వరగా తిరుగు మండలం నుంచి.